న్యూస్కి స్వాగతం. నెల్లూరు రూరల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్థానిక ప్రజలతో మరింత మమేకమయ్యేందుకు 4వ తేదీ నుంచి గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు నగరంలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును ఈ సందర్భంగా పరిశీలిస్తున్నామన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడిపోయిందన్నారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నారన్నారు. దాదాపు ఏడాది పాటు గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు తాము ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరము తాము ప్రజల్లోనే ఉన్నామని, ప్రజల కోసమే తాము పోరాటం చేస్తామన్నారు. హంగు ఆర్భాటం లేకుండా గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రామలింగాపురం బ్రిడ్జి దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి విడతగా ఏకదాటిగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి మొదటి రోజు ముహూర్తం ప్రకారం 9 గంటల 30 నిమిషాలు 4 నిమిషాలు అయినప్పటికీ తర్వాత ఏకదాటిగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా 12వ డివిజన్లో పూర్తిగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దాని తర్వాత ఈ కార్యక్రమం వారానికి 2 రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం వారానికి 2 రోజుల పాటు ప్రతి శనివారం ఆదివారం సంవత్సరం పాటు ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గడప కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారితో ఏకాంతంగా ప్రజలతో నేరుగా మాట్లాడాలన్నదే నా ఆకాంక్ష. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ, అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు ఇంకేదన్నా ఉంటే వాటిని తెలుసుకోవడం, వాటికి పరిష్కారం దిశగా చేయడం, దీని ద్వారా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ముఖ్యమంత్రి ఉండగా ఈ రాష్ట్రం సర్వనాశనమైన సంగతి అందరికీ కూడా తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం జరుగుతున్న పనితీరు, ఆయన మీద ఉన్న నమ్మకం, సమర్థత, అనుభవం వీటన్నిటినీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడు గారి తీరు గురించి, ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చేరవేస్తూ, అంతేకాకుండా బిడ్డలకు ఉద్యోగాలకు సంబంధించి కానీ, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి కష్టపడుతున్న తీరును చూసి మేము కూడా ఆ వయసులో ఈ రాష్ట్రం గతంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో నాశనమైనప్పటికీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న తీరుని చూస్తూ మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ రాష్ట్రం ఈరోజున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు, ఏ విధంగా అన్ని పనులు ఉద్యోగాలు కాడించి అమరావతి, పోలవరం, మిగతా ఎక్కడికెక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు, అదేవిధంగా స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రతి వారికి చేరాలన్న ఉద్దేశం, మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో, చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కలవడం, ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గత 10 ఇప్పటికే 4 సార్లు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఉన్నారు. అదే రీతిలో ప్రజలతో మమేకమయ్యేందుకు మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలందరి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం, మీ ప్రోత్సాహం కావాలని మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం.
అయిపోయిందన్న. ముందు చేసిన వాళ్ళం కాదన్న. ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ప్రజలతో ఉండడం, ప్రజలతో మమేకం కావడం, ప్రజల ద్వారానే రాజకీయాలు చేయడం అనేది మాకు తెలిసింది. ప్రజల్ని నమ్ముకున్నాం. ఆ నమ్మకాన్నే మూడోసారి 35,000 మెజార్టీతో ప్రజలందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకు భిక్ష పెట్టారు. నా శనివారం ఆదివారం అని ఎందుకు అనుకున్నామంటే వర్కింగ్ డేస్లో ఇక్కడ ఆఫీస్లో ఉండేదానికి మాకు కూడా నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల నుంచి కానీ 26 డివిజన్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజలు వస్తూ ఉంటారు. అయితే మేము ప్రజలకు వచ్చిన దానికి అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు వారి ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ఆఫీసులో కూడా అవి చేస్తూనే ప్రతి శనివారం ఆదివారం ఎందుకు అనుకున్నాం అంటే మేము పోయే ప్రతి గడపలో కూడా ఆ గడపలో ఏదో మొక్కుబడిగా పోయినామా, మాట్లాడామా, ఏదో పాంప్లెట్ ఇచ్చినామా అనే రీతిలో కాకుండా శని ఆదివారాలు అయితే వారు కూడా ఇంటికాడ ఉంటారు. వారితో మాట్లాడేదానికి కానీ ఇంకేదన్నా ఉద్యోగస్తులు ఇతర ఉన్నవాళ్ళు కొంతమంది ఉండకపోవచ్చు. కాబట్టి